నిన్న తాటాకులు కట్టావు, ఇప్పుడురా చూద్దాం. ఇక్కడ కొట్టుకుంటే అమ్మ వాళ్ళకి తెలుస్తుంది, కంగారు పడతారు, బయటికి పోతారు. జానీ జింజర్, మా బాస్ లాంటి వాడు. హీఈస్ మై బ్రదర్. సారీ. అన్న, అక్క, తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్యం. మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరుసలు. అన్న, అక్క, తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్యం. మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరుసలు. హీఈస్ మిస్టర్ రాజ్, రవిరాజ్. హలో. ఓ దున్నపోతుల బండి మాట్లాడుకుని వీళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఖర్చు కొంచెం. తొమ్మిది, 7, నా నడుము పట్టుకో, లాగో, దమ్ము బిగపట్టి లాగో, లాగో. మేమిద్దరం చెడుగుడు ఆడుకుంటున్నాం రా పిల్ల నా కొడక. పడక పడక. సార్ పెట్టేమనే కావాలి సార్? మంచి వెరైటీ ఉంది సార్. వద్దు పోయా. మంచి వెరైటీ సార్, మంచి ఫ్యామిలీ టైప్. ఇంతవరకు బిజినెస్ లో కూడా దిగరా. ఈ ఊరు పిల్లే సార్. పేరు? సరస్వతి. సరస్వతి. పద. ఇదిగో గురు. హలో, పోలీస్ స్టేషన్. మీరు వెంటనే బయలుదేరి మంగమ్మ బ్రోతల్ హౌస్ కి రావాలి. ఈ ఊరి పిల్లన్నావే, ఆ అమ్మాయి ఏది? సరస్వతి ఫ్యామిలీ గర్ల్. ఇంకా వ్యాపారంలోకి దిగలే, మంచి హుషారైన కానిస్టేబుల్స్, ఏమైనా పిల్ల కావాల్సి వచ్చిందా? సార్ నేను అలా సాని కొంపకొచ్చి సహస్రనామత్యం చేస్తున్నానంటావా? పేరెక్కో, వెళ్ళా. ఆగు. కానిస్టేబుల్స్ రాని. ఇది నాకే పోజు కొడుతోంది. కానిస్టేబుల్స్ వ్యాన్ ఎక్కించండి. బాబు, నువ్వెందుకురా ఏదో తప్పు చేసినట్టు తలంచుకుంటావు? నీ సుఖం కోసం నువ్వు సాని కొంపకు వెళ్ళలేదని మాకు తెలుసురా. నీ సుఖం నువ్వు చూసుకునేవాడివైతే మట్టి పని ఎందుకు చేస్తావు? ప్రాణానికి తెగించి 8 రోజులు సైకిల్ ఎందుకు తొక్కుతావు? దర్జాగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని మహారాజులా బ్రతికేవాడివి. బాధపడుకునైనా లోపలికి పద, స్నానం చేసి భోంచొద్దు గాని. రేయ్, ఒకసారి ఇట్రా. ఏంటి ముసల్దానా? బాలే దర్జాగా ఉన్నావురా. చూసావా నా దర్జాకి మీ దరిద్రానికి మధ్య ఎంత అడ్డుగోడుందో? ఒరే, నిన్ను నేను ఎప్పుడు ఏమీ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నా. తలెత్తి ఒకసారి ఆకాశం మీద కుమ్మే. ఉమ్మా? అంతేరా నేను అడుగుతుంది. సరే.
ఒరే ఆకాశం మీద ఉమ్మేయడానికి ప్రయత్నిస్తే అది ఆకాశం మీద పడదు సరికదా, తిరిగి వచ్చి నీ ముఖానే పడుతుందని తెలుసుకో. పరువు కోసం ప్రాణాలొడ్డే నీ అన్నని ఇంటి పరువు తీసుకెళ్లి పెంట మీద పెట్టి నువ్వు ఏమి చేయలేవని తెలుసు. ముసలిముండా ఒరే దర్జాకి దరిద్రానికి మధ్యలో ఈ ఇనుప చెవులు అడ్డుగా ఉన్నాయి. నీ చెయ్య చితికిపోతుంది, జాగ్రత్త. జీతాలు ఇవ్వాలి గీతాలు ఇవ్వాలి అంటూ నా ఒంటి మీద నగలన్నీ ఒలిచిపోయావు. ఇంకా ఇమ్మంటే నా ప్రాణాలు తప్ప మరేమి లేవు. అనుకున్న ప్రకారం జీతాలు ఇవ్వకపోతే ప్రాణాలు దక్కవు, పరువు దక్కదు. లక్షల బీరువాలు వచ్చేయాలంటే ఏలు పెట్టాలి మరి. ఇదిగో లేకపోతే మీరు రాజులాగా సైకిల్ పందెం అన్న దొక్కు 8,000 వస్తాయి. 8,000. 8,000? మా అమ్మ చింతామణి దండ కూడా వేయి. ఏమండి జనం ఎవరు లేరండి? గొప్ప గొప్ప సినిమాలు మెల్లిమెల్లిగా పికప్ అవుతాయి, ముందు జనం రారు. మనకి అంతే. నీకెందుకు, నేను తొక్కుతాగా. రావయా, రిబ్బన్ కటింగ్ టైం అయింది. రికార్డు పెట్టా. జయము నిశ్చయమురా భయము లేదురా, దంకు గొంతు లేక ముందు సాగి కొమ్మురా. అసలు ఏం జరిగింది? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఆ రోజు నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాక పెళ్లి చూపులకు వచ్చిన జయదేవిని కలిశాను. మీ ఇద్దరం కలవడానికి వీలు లేదని వాళ్ళ నాన్న శాసించారు. అందుకని మీ ఇద్దరం గుడిలోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ నాన్న జయదేవికి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. రండి బాబు గారు. పెళ్లి కూతురు తండ్రినే ఉండి పోలీసు డ్రెస్సులో వచ్చినందుకు క్షమించాలి. నా కూతురు పెళ్లి అయినా నేను డ్యూటీ నుంచి రిలాక్స్ కాను. నేరస్తుని పట్టుకోవడంలో నేను ఇప్పుడు ఎవర్ రెడీ బ్యాటరీ లాంటి వాడిని దేశానికి తెలియాలి. దట్స్ వై దిస్ డ్రెస్. ఏ డ్రెస్ లో ఉన్నా మీరు నా కాబోయే వియ్యంకులు, అది నా సంతోషం. మీకు సంతోషం అయితే మాకు సంతోషమే.